హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి చేపలు ఎవరికి పర్లేదు. ఏంటంటే మన సాగర్ నుంచి వస్తాడు తాతిల్లన్న అనేసి, అతన్ని కూడా బండిలో ఒక్క చేప కూడా పర్లేదు అనమాట. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు రావడం జరిగింది చేపలు తీసుకుపోవడానికి. మ్యాక్సిమం ఏంటంటే అరపల్లి నుంచి, సౌలగూడ నుంచి, మన్మిద్య, కొత్తపల్లి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొత్తం వస్తుంటారు అనమాట. ఇక్కడ ఎవరికి సరిపోను అనేది చేపలు అనేది దొరకలేదు. ఇటు చూడు, ఇక్కడ ఎక్కడ ఏం దొరకక చందమామలో వేసుకొని ఉష్కదొంతులు అనేది పడుతుంది అనమాట. బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన శాలిగౌరవ మండలంలో చెరువు ఉంది కదా, అక్కడ నుంచి మాట్లాడుతున్నమాట. నాకు తెలిసి నల్గొండ జిల్లాలో మన శాలిగౌరవం చేపకున్న డిమాండ్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే అంత లాంగ్ నుంచి వచ్చి మరీ కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. అంత స్పెషాలిటీ, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మన చేప అనేది. మాక్సిమం నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నక్కలపల్లి ఏరియా నుంచి చాలా వరకు కాల్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో పడ్డ చేపలు అయితే ఇప్పుడు పడడం లేదన్నమాట, చాలా తక్కువ పడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన జనాలకే సరిపోవడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేయడం జరిగింది, వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నా. ఏంటంటే ఇక్కడ చేపల పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. చూడండి ఎంతమంది జనాలు వచ్చిర్రు, కానీ చేపలు మాత్రం లేవు. అందరు వెయిట్ చేసి ఓపిక నశిస్తుంది అనమాట. చాలా వరకు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఇదో తీసుకెళ్దామనే ఆశతోటి. ప్రస్తుతానికి అయితే అన్నకు మంచి బొచ్చ దొరికింది. అన్న కూడా వచ్చి చాలా లాంగ్ నుంచి రావడం జరిగింది. ఇక చూడు, ఈ అన్న పెద్ద బొచ్చ పడ్డది. 8 కేజీలు ఉందన్నమాట ఇది. ఇక బయట అయితే గీన ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మన ఉష్కదంతులు అతనికి 1.5 కేజీన్నర ఉష్కదంతుల వరకు పడి ఉండొచ్చు. ఇది చూడండి, వెరైటీగా మనకు చాలా రోజుల క్రితం చూసాను అనమాట. దీన్ని పాపెర రీసెంట్ గా ఈ వలకి చిన్న వలకి చెక్కింది అనమాట. మీరు ఇట్లాంటి చేపలు చూసుంటే లైక్ చేయండి.